కొత్త స్టేషన్లో అడుగుపెట్టిన జైకి తన చుట్టూ ఏం జరుగుతుందో అర్థం కాని అయోమయ పరిస్థితుల్లో ఉన్నాడు. చల్లగా గాలి వీస్తోంది. తన చేతులు కాళ్ళు కదపాలని ఎంత ప్రయత్నించినా తనకు సాధ్యం కావడం లేదు. తన శరీరాన్ని బంధించినట్లుగా అనిపించింది. ఏదో తెలియని అనుమానం, ఈ ప్రదేశం యథార్థ ప్రపంచానికి చెందినది కాదు అన్న భావన. అప్పుడే ఆ రైలు శబ్దం వినిపించింది. ఆ శబ్దం వింటూనే జై వెనక్కి తిరిగాడు. దట్టమైన పొగమంచుల్లోంచి ఆ రైలు వెనక్కి వెళ్ళిపోతున్నట్లుగా అనిపించింది. భయంతో అతడి గుండె వేగంగా కొట్టుకోసాగింది. లేదు, ఆగండి అంటూ ఆ రైలు వెనుక పరిగెత్తసాగాడు. కానీ పొగమబ్బు అతనిని కమ్మేసింది. అతడు స్పృహ కోల్పోయి అక్కడే నేలపై పడ్డాడు. తిరిగి లేచి చూసేలోపు ఆ రైలు అక్కడి నుంచి మాయమైపోయింది. అతనికి ముందు మిడ్వే స్టేషన్ అనే బోర్డు కనిపించింది. అతను పైకి లేచి వేగంగా చుట్టూ చూశాడు. ఆ పొగ మబ్బులోంచి కొన్ని భవనాలు, వీధి దీపాలు కనిపించాయి. కొద్ది క్షణాల్లోనే ఆ పొగ పూర్తిగా తొలగిపోయింది. ఆ ప్రదేశం కాలానికి అతీతంగా కనిపించింది. స్టేషన్ అంతా చీకటిలో కలిసిపోయింది. గ్యాస్ లాంతర్లు నిశ్శబ్దంగా వెలుగుతున్నాయి. అక్కడ ఒకే ఒక బెంచి ఉంది. పక్కనే ఓ పత్రికా స్టాల్. కానీ అక్కడ ఉన్న వార్తాపత్రికల్లో భిన్నమైన సంవత్సరాలు కనిపించాయి. కొన్ని గతానికి చెందినవి, మరికొన్ని భవిష్యత్తులో జరిగే సంఘటనల గురించి రాసి ఉంది. భయంతో జై ఒక పత్రికను తన చేతికి తీసుకున్నాడు. దానిని చూసిన జై గుండె ఆగినంత పనైంది. ఈ ప్రయాణంలో కొత్త ప్రయాణికుడు చేరాడు. దాని కింద అతని పేరు రాసి ఉంది. ఆ సమయంలో తన వైపుగా ఎవరో వస్తున్నట్లు అనిపించింది. జై వెనక్కి తిరిగి చూశాడు. తనతో పాటు ఆ రైల్వే స్టేషన్లో దిగిన ప్రయాణికులందరూ స్టేషన్ అంచున నిలబడి ఉన్నారు. అందరూ జై వైపు చూస్తూ అతని వైపు రాసాగారు. జై వెనక్కి అడుగు వేశాడు. లేదు, ఇది నిజం కాదు, నేనిక్కడి వాడిని కాను అంటూ కేకలు వేశాడు. కానీ అతని మనసుకు నిజం తెలుసు. ఆ రైలు ప్రయాణికులను తీసుకెళ్లదు, వారిని ఇక్కడికి చేరుస్తుంది. ఆ మిడ్వే స్టేషన్ అనే బోర్డుపై ఇలా రాసి ఉంది: ఆరంభం లేని ముగింపు లేని స్థలం అని. స్టేషన్ గడియారం అర్ధరాత్రిని సూచించింది. దూరంగా మళ్లీ రైలు హారన్ వినిపించింది. రైలు మళ్లీ తిరిగి వస్తోంది. ఈ ప్రయాణం మరో ప్రయాణికుడి కోసం సిద్ధంగా ఉంది.